మూవీ మంచి కథా చిత్రం, మంచి వ్యాలంటైన్ గౌతమ్ యాక్టింగ్ బాగుంది. బ్రహ్మానందం గారి కెరీర్ లో తన కొడుకుని చూసుకున్న ఆనందం అబ్సల్యూట్ గా సెట్ అయ్యాడు గౌతమ్. బ్రహ్మానందం గారు కలర్ కామెడీ బాగుంది, టైమింగ్ గౌతమ్ బాగుంది. చాలా బాగుంది. మంచి డ్రామా, ఎమోషనల్ అండ్ లవ్ సెంటిమెంట్, అంటే ప్రేమకి వయసుతో సంబంధం లేదన్నట్టుగా చాలా చూపించారు. చాలా బాగుంది, చాలా కామెడీ సినిమా చాలా బాగుంది. అంటే ప్రేమకి వయసుతో సంబంధం లేదని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మూవీ. బ్రహ్మాండం కూడా చాలా మ్యాచ్యూరిటీ వచ్చింది సినిమాలో, చాలా సూపర్. అంటే ఫ్యూచర్ బాగుంటుంది. బ్రహ్మానందం సినిమా ఇప్పుడే చూసొచ్చానండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేయడం, అండ్ ఫుల్ లెంత్ హీరో ఆయనే అనుకోండి, మొత్తం ఆయనే. కామెడీ కానీ ఆ వెన్నెల కిషోర్ గారు, ఆ బ్రహ్మానందం గారు హీరో గారు కామెడీ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అసలుకి. ఫస్ట్ హాఫ్ అంతా నేను ఫస్ట్ ఒక 10 minutes 20 minutes ఇంకా రాలేదే, కామెడీ రాలేదే అనుకున్నాను. అప్పుడు స్టార్ట్ అయింది, ఒక 20 minutes తర్వాత స్టార్ట్ అవుతుందండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ తాత మన వాళ్ళ బాండ్ కానీ, ప్రతిదీ వెన్నెల కిషోర్ గారు, ఆ బ్రహ్మానందం గారి కామెడీ ఉంటుంది, వేరే లెవెల్ అసలుకి. నిజంగా అంటే చాలా రోజుల తర్వాత నేను సొంతంగా ఎప్పుడు నవ్వలేదు, ఈ సినిమాకి చాలా బాగా నవ్వుకున్నాను. అండ్ ఫ్యామిలీ కానీ ఏదైనా ప్రతిదీ ఫుల్ ఆన్ ఇచ్చేసాడు. అందరు మస్ట్ వాచ్ సినిమా ఇది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా హిట్ కొట్టేది బ్రహ్మానందం గారి బ్యాక్ అనమాట. ఆయన కామెడీ కానీ, ఒక తాత మనోడు బాండింగ్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా మా తాతయ్య గుర్తొచ్చింది తెలుసా. మూవీకి అయితే మీరు రండి అన్న, ఫస్ట్ చూసి మీరే ఇవ్వండి రేటింగ్. నేనైతే 5/5 రేటింగ్ ఇస్తున్నాను. వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీవ్ కనకాల గారు ఉంటారు అన్న, యాక్టింగ్ అబ్బాబాబాబా. అంటే మనకి ఫ్యామిలీ అండ్ పల్లెటూరు వైపు ఉంటుంది కదా, ఆ వైపు ఈ 4 క్యారెక్టర్లు చాలన్న మూవీకి. ఏమన్నా రాసిరా డైరెక్టర్ గారు. కొత్త డైరెక్షన్ అప్పటికి ఆ ఫ్రేమింగే కానీ, ఆ కట్ పడుతుంది కదా, ఇలా ఫ్రేమ్ పడి కట్ పడంగానే మనకు కొత్త వైబ్ అయితే అనిపిస్తుంది. ఏమవుతుందా నెక్స్ట్ సస్పెన్స్, ఇంకా స్టోరీ మెల్లగా వెళ్తూనే ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం పక్కా అన్న. ఇది మాత్రం నిజంగా క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఎవరు ఊహించారన్న, ఇంత ఏమంటారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ లాస్ట్ స్టేజ్లో మ్యారేజ్ అనేది ఓన్లీ ఫిజికల్ మీట్ లేకపోతే కలిసి తిరగడాలే కాదు, మ్యారేజ్ అంటే ఒక బాండింగ్, ఒక తోడు అనేది అంటే చూపించింది డైరెక్టర్ గారు. ఇట్లాంటి మూవీస్ అయితే రావాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ అన్న. నిజంగా నాకైతే మస్తు నచ్చింది. 5/5 రేటింగ్ ఇస్తున్నా. బల్లా బుద్ధి చెప్తున్నా, ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీరు చూసినా కూడా మీరు కూడా ఇదే చెప్తారు. బ్రహ్మానందం నిజంగా ఒక హ్యాపీనెస్ కనిపించింది నాకు థియేటర్లో. బికాస్ ఆఫ్ చాలా తక్కువ మందికి తండ్రి కొడుకు నటించే అవకాశం ఉంది, అది కూడా లెజెండరీ యాక్టర్స్కి. ఇలాంటి వాళ్ళని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా ఆనందంగా ఇస్తుంది. ఇప్పుడే సినిమాలు తగ్గిపోయాయి, ఇంకా చూడలేమేమో అనుకున్న స్టేజ్లో ఒక మంచి సినిమాతో రావడం అనేది నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకైతే. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇంకొకటి మెయిన్గా వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ ఏంటంటే, లవ్ గురించి చెప్పడం. లవ్కి ఏజ్ ఉండదు, ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చు, ఎవరికైనా పుట్టచ్చు. ఇంకొకటి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి, మదర్ అండ్ సన్స్ రిలేషన్ గురించి, ఇలా చాలా అంటే చాలా ఫ్యామిలీ ఎమోషనల్గా చూపించడం అనేది చాలా బాగా అనిపించింది. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్గా అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మనకి ఏం కావాలో ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. ఒక్కసారైనా వాళ్ళకి ఏం కావాలి అని మనం అడగగలిగామా? చాలా అంటే చాలా. రీసెంట్గా బ్రహ్మానందం గారు కూడా వ్యాలంటైన్స్కి కొత్త అర్థం చెప్పారు. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన అర్థం ఏంటి అంటే, ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సినిమాకి వచ్చి రియల్ వ్యాలంటైన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. నిఖిల్ గారి డైరెక్షన్కి, ప్రణీత్ కుమార్ గారి కట్, ప్రాపర్ ఎడిట్ కట్, నీట్ కట్, డీసెంట్. స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ నక్కా రాహుల్ యాదవ్ గారిది సెకండ్ హ్యాట్రిక్ రెడీ అయింది ఈ రోజు నుంచే. బాగుంది. అంటే ఈ జనరేషన్లో డెబ్యూటెంట్ ఫిల్మ్ డైరెక్టర్ తీయాల్సిన సినిమా కాదు అనిపిస్తుంది, బట్ స్టిల్ అలాంటి సినిమానే. చాలా నీట్గా, ప్లెజెంట్గా, సెటిల్డ్గా పర్ఫార్మెన్సెస్తో, చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైనింగ్గా ఫ్యామిలీతో, February 14th లవర్స్తో రావాల్సిన డేని ఫ్యామిలీతో ఫీల్ చేయడానికి, హౌస్ఫుల్ చేయడానికి మంచి మూవీ బ్రహ్మానందం అనేది February 14th రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్స్లో
100% చూడాల్సిన సినిమా. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, నితేష్ పర్వతనేని గారి నీట్ డిఓపి విజువల్స్, విలేజ్ బ్యాక్డ్రాప్లు కానీ, హీరో హీరోయిన్ వాటిలో కానీ ప్రియ గారి అండ్ రాజా గౌతమ్ గారు వచ్చే కాంబినేషన్స్ సీన్స్ కానీ, 2 సాంగ్స్ ఉంటాయి, జాతర సాంగ్ అని ఇంకో ఫస్ట్ హాఫ్ వచ్చే సాంగ్ అని చాలా చాలా బాగుంది అండి. సండీల పిసపట్టి గారు చాలా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్, సౌండ్, విజువల్స్తో చాలా నీట్ బడ్జెట్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్క్రీన్ మీద కనబడుతూ అండ్ సౌండ్ వినబడుతూ ఉంటుందండి. సినిమా నీట్గా ఉంది, చాలా సినిమాకి ఖర్చు పెట్టారు అనే విధంగా యాక్టర్స్ అండ్ విజువల్స్ అండ్ సౌండ్ చాలా 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 టెక్నికల్ హై స్టాండర్డ్ ఉంది. మంచి బడ్జెట్ సినిమాలా ఉంది. మస్ట్ వాచ్ ఫిల్మ్ అంటే తప్పకుండా వచ్చు. రాజా గౌతమ్ గారు ఇంకా కంటిన్యూషన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే, ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ కానీ నీట్గా సెటిల్డ్ మెథడ్ యాక్టింగ్. వెన్నెల కిషోర్ గారి బ్రహ్మానందం గారి కాంబినేషన్లో నంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ సీన్స్ ఉంటాయి. కరెక్ట్గా పడితే ఎక్కడ జరిపొస్తుందో ఎక్కడ ఆడిన అదే డిస్టర్బ్ అవుతుందో అని అనుకోని నీట్ స్టడీ బ్లాక్స్ పెట్టారు. ఆ స్టడీ బ్లాక్స్లో ఆయన పర్ఫార్మెన్స్ రాజా గౌతమ్ గారిది కానీ అంటే వెన్నెల కిషోర్ గారిది అండ్ బ్రహ్మానందం గారు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు మాస్టర్స్ యాక్టింగ్లో రాజా గౌతమ్ గారిది ఇంకా వాళ్ళని డామినేట్ చేసే లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్. చాలా బాగుందండి సినిమా. ఇప్పుడే బ్రహ్మానందం మూవీ చూసా, బ్రహ్మాండంగా ఉందని చెప్పవచ్చు. అంటే చాలా బాగుందన్న. అసలు 2.5 hours మనం కూర్చొని మొత్తం హ్యాపీగా నవ్వుకోవచ్చు అన్న, ఎలాంటి వల్గారిటీ లేకుండా ఒక మంచి ఫ్యామిలీ తోటి చూసుకునే సినిమా ఏదైనా ఉందంటే బ్రహ్మానందం అన్న. అసలు మన గురూజీ బ్రహ్మానందం గారు ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా రోజుల నుంచి మనం ఏదో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ అక్కడిక్కడ చూస్తున్నాం, కానీ ఒక ఫుల్ లెంత్ మూవీలో ఉండడం చాలా రోజుల తర్వాత చేశారు ఆయన. సో చాలా బాగా అనిపించింది. అసలు జాతరలో సాంగ్స్ కానీ అండ్ మన బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ కానీ, వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ చెప్పుకోవచ్చు, ఆయన మెయిన్ లీడ్ చేసిన ఆయన యాక్టింగ్ చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. నిజంగా ఏమన్నా సినిమా అన్న ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి డ్రామా, ఒక పెద్దోళ్ళ మీద ఉండే లవ్ కానీ చాలా చాలా బాగా చూపించారు. ఒక ఇంట్లో ఉండే సమస్యలు కానీ, నేను బ్రహ్మానందం కొడుకు అయితే చాలా చాలా బాగా చేశారు. ఆయనకి ఊరికి ఎందుకు బ్రేక్ రాలేదు అనుకున్నా కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. బ్రహ్మానందం అనే సినిమా చాలా బాగుంది, అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎలా చూసినా సరే అసలుకి మన ఫస్ట్ హాఫ్ లో గౌతమ్ గారు ఇరుగదీస్తారు, సెకండ్ హాఫ్ లో మన బ్రహ్మానందం గారు అయితే మాస్ జాతర చేసేస్తారు అసలుకి.